ఉన్నటువంటి లబ్ధిదారులు ఇప్పటికి కూడా ఆ ఇళ్లలో నిర్మించుకొని ఆ ఇళ్లలో లేనటువంటి పరిస్థితులు కూడా కొనసాగుతున్నాయి. మరి ఈ క్రమంలోనే గత 7 నెలల క్రితం మన రాష్ట్రానికి సంబంధించినటువంటి కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడింది. మన కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ముందు మన స్వయంగా ప్రస్తుతం ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అనేక ప్రాంతాల్లో పర్యటించి మన ఎన్నికలలో ఆయన అనేక రకాలైనటువంటి వాగ్దానాలు ఇచ్చి మన గత ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 1.5 సెంటు ఇచ్చారు, పట్టణ ప్రాంతాల్లో 1 సెంటు ఇచ్చారు. మరి ఇది ఏ మూలం కూడా సరిపోదు కాబట్టి మేము అధికారంలోకి వస్తే మన గ్రామీణ ప్రాంతాల్లో 2 సెంట్లు, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో 3 సెంట్ల ఇండ్ల స్థలాలు ఇస్తే మరి దీన్ని నిర్మించుకోవడానికి ఈరోజు కంకర అయితేనేమి, ఇసుక అయితేనేమి, గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ఖర్చులు పెరిగిపోయినాయి కాబట్టి 5 లక్షల రూపాయలు ఇస్తామని ఆ రోజు హామీలు కూడా ఇచ్చారు. మరి ఇచ్చినటువంటి హామీలను ఈరోజు అమలు చేయాలనేటువంటి దాని మీదనే భారత కమ్యూనిస్టు పార్టీ వ్యవసాయ కార్మిక సంఘంగా ఈరోజు ప్రభుత్వం దృష్టికి రావడానికే ఈ యొక్క కార్యక్రమాలు రూపకల్పన చేశాం. మరి ఈ సందర్భంగానే అనేక ప్రాంతాల్లో గత ప్రభుత్వంలో అయితేనేమి, ప్రస్తుత ప్రభుత్వంలో అయితేనేమి భూ కబ్జాలు అనేటువంటివి, భూపకాసురుడు ఎక్కడ పడితే అక్కడ పక్కనే ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా ఆక్రమించుకొని వాళ్ళు స్వాధీనపరుచుకున్నటువంటిది కూడా మనందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఈ క్రమంలోనే ఆదోని ప్రాంతంలో కూడా మరి కొద్దిమంది వ్యక్తులు వారి యొక్క తెలివితేటలు ఉపయోగించుకొని బ్రతికున్న వాళ్ళను కూడా చంపి మరి వాళ్ళ పేర్ల మీద డెత్ సర్టిఫికేట్ తీసుకొని, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకొని కూడా ఈరోజు అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నటువంటిది కూడా భారత కమ్యూనిస్టు పార్టీ కూడా వ్యతిరేకించాం. మరి ఈ సందర్భంగానే అర్హులైనటువంటి గ్రామీణ ప్రాంతాలు అయితేనేమి, పట్టణ ప్రాంతాలు అయితేనేమి అనేక మందికి ఇప్పటికి కూడా నివాసం ఉండడానికి అర్హులైనటువంటి వారికి కూడా ఇళ్ల స్థలాలు లేవు కాబట్టి ప్రతి ఒక్కరిని గుర్తించి వారికి పట్టణ ప్రాంతాల్లో 3 సెంట్లు, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇవ్వాలనేటువంటిది. మరి ఇదే గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇవ్వాలనేటువంటిది. అదేవిధంగా ప్రతి అర్హులైన వారందరూ కూడా ఖచ్చితంగా భూ పంపిణీ చేయాలనేటువంటి దాని మీదనే ఈరోజు మిగులు భూములు అనేకం ఉన్నాయి. మరి వీటికి సంబంధించి గతంలో అసైన్మెంట్ కమిటీలు, రాజకీయ పార్టీల ద్వారా అసైన్ కమిటీలు ఏర్పాటు చేసి తద్వారా భూమి ఎక్కడుంది, ఎవరికైతే అవసరం ఉంటుంది అనేటువంటి చర్చించేటువంటి సాంప్రదాయం ఉంది. దాని కొనసాగింపుగా మళ్ళీ కొత్త ప్రభుత్వం ఆ సాంప్రదాయాన్ని తీసుకొచ్చి మళ్ళీ భూ అసైన్మెంట్ కమిటీలు కూడా ఏర్పాటు చేస్తారనేటువంటి దాని మీదనే ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీగా ఈరోజు యొక్క కార్యక్రమం తీసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి పట్టణ కార్యదర్శి సుదర్శన్ గారు, అదేవిధంగా మండల కార్యదర్శి కమ్రేడ్ రాజు గారు, అదేవిధంగా మిగతా ప్రజా సంఘాల నాయకులు, రైతు సంఘం నాయకులు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులందరూ కూడా భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా సమితి తరఫున విప్లవాభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. కామ్రేడ్స్.